సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్లో అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్నటువంటి మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సిఎస్కే. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఇక్కడ మ్యాచ్ ప్రదర్శన ఏ రకంగా ఉండబోతుంది, రెండు జట్ల బలాబలాలేంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ 66వ మ్యాచ్ ఈ సీజన్లో సిఎస్కే వర్సెస్ జీటీకి పెద్ద ఈ మ్యాచ్ పైన అంటే ప్లే ఆఫ్స్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి ఇంపార్టెంట్ అవుతుంది తప్ప తనకు పెద్దగా నష్టం లేనట్టు కనపడుతుంది. బట్ సిఎస్కేకి ఇంపార్టెంట్ మ్యాచ్గా మారే అవకాశం ఉందా, ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశం ఉందా ఈ మ్యాచ్లో? సిఎస్కేకి ఓన్లీ మ్యాథమెటికల్ ఛాన్స్ ఉందని చెప్తాను నేను. ఎందుకంటే ఆల్రెడీ 3 టీమ్స్ క్వాలిఫై అయిపోయినాయి. ఒకవేళ పంజాబ్ కనుక గెలిస్తే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు 15 పాయింట్స్ ఉంటాయి. 15 పాయింట్స్ ఉన్నప్పుడు వీళ్ళకి అట్ ది మోస్ట్ దే కెన్ గెట్ ఓన్లీ 14 పాయింట్స్. వాళ్ళకి ఎలాంటి అవకాశం, పంజాబ్ కానీ కేకేఆర్ కానీ 15 పాయింట్స్ తెచ్చుకునే పక్షంలో వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉండదు. బట్ ఏంటంటే 14 పాయింట్స్తో కూడా ఒకవేళ పంజాబ్ తమ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి, కేకేఆర్ తమ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి, సిఎస్కే బెటర్ రన్ రేట్ మెయింటైన్ చేస్తే ఒక థియరాటికల్ ఛాన్స్, ఒక చాలా డిఫికల్ట్ అంటే అనేక పర్మిటేషన్స్ కాంబినేషన్స్ వాళ్ళ ఫేవర్లో వర్కౌట్ అయితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్గా ప్రతి మ్యాచ్ను కూడా గెలవాలనే ప్రయత్నం చేస్తారు. సో ఈ మ్యాచ్ విషయంలో కూడా వాళ్ళు అలాంటి ప్రయత్నం చేస్తారు. ఇక గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే, ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ క్వాలిఫికేషన్ సాధించడం ఒక్కటే ముఖ్యం కాదు, టాప్ 2 తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. టాప్ 2 ఆడితే ఏంటంటే యూ విల్ బి ప్లేయింగ్ క్వాలిఫైయర్ 1. క్వాలిఫైయర్ 1 కనుక మీరు ఓడిపోయినా సరే మీ క్వాలిఫైయర్ 2 ఆడి మళ్ళీ మీరు ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటే ఒక ఎక్స్ట్రా లైఫ్ అనేది లభిస్తుంది. సో ఎక్స్ట్రా లైఫ్ కోసమైనా, సో లేదంటే మీరు అలా కాకుండా మీరు ఎలిమినేటర్ ఆడితే ఆ మ్యాచ్ ఓడిపోతే యూ విల్ బి అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. సో ప్లే ఆఫ్స్ తర్వాత ప్రతి టీంకి ప్లే ఆఫ్స్ చేరుకోవడం ప్రైమ్ టార్గెట్ ఉంటుంది. కానీ తర్వాత సెకండరీ టార్గెట్ ఏంటంటే టు ఫినిష్ ఇన్ టాప్ 2. టాప్ ప్లేస్ రావడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. టాప్ 2లో వస్తే మీకు క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం గుజరాత్ ఏం చేస్తారు, అండ్ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. యాక్చువల్లీ ఆర్సీబీ తర్వాత వాళ్ళు ది మోస్ట్ ఇంప్రెసివ్ టీం కాబట్టి వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచి 18 పాయింట్స్తో వాళ్ళు మరింత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికలో జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి ఇది ఎలా స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంది, అండ్ రెండు జట్ల బ్యాటింగ్ బలాలను చూస్తే ఏ జట్టు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు? గుజరాత్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. అహ్మదాబాద్లో కొన్నిసార్లు బౌలర్ ఫ్రెండ్లీ, కొన్నిసార్లు బ్యాటర్ ఫ్రెండ్లీ పిచెస్. ఎందుకంటే అక్కడ స్క్వేర్లో మీకు 10కి పైగా పిచెస్ ఉంటాయి. సో కొన్ని బ్లాక్ సాయిల్ ఉంటాయి, కొన్ని రెడ్ సాయిల్ ఉంటాయి, కొన్ని మిక్స్డ్ బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ మిక్స్డ్ పిచెస్ ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మరి దేని మీద వాళ్ళు హోమ్ టీమ్ ఏది అడ్వాంటేజ్గా ఉంటుందో ఆ పిచ్తో ఆడతారు వాళ్ళు. బహుశా పేసర్స్కి అనుకూలించే పిచ్నే తీసుకుంటారు. ఎందుకంటే చెన్నైకి అంత మంచి పేస్ అటాక్ లేదు, వెరాజ్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ పేస్ అటాక్. లాస్ట్ టైము ఎస్ఆర్హెచ్తో ఆడినప్పుడు కూడా అలాగే ఒక పేస్ ఫ్రెండ్లీ వికెట్ మీద ఎస్ఆర్హెచ్ని 86కి ఆల్అౌట్ చేశారు వాళ్ళు. సో అదే రకమైన స్ట్రాటజీతో వెళ్తారు వాళ్ళు. డెఫినెట్లీ గుజరాత్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ టీమ్ వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే వాళ్ళకి అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్లో టాప్ 3 మీద డిపెండ్ అవుతారు. కానీ వాషింగ్టన్ కూడా బాగా ఆడుతుంది ఇటీవల కాలంలో. ఐ థింక్ వాషింగ్టన్, జేసన్ హోల్డర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి అటు బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా గుజరాత్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ టీమ్. అండ్ ఫైనల్గా ఇది ఆల్మోస్ట్ సిఎస్కేకి ఫైనల్ మ్యాచే కాబట్టి ధోని ఆడతాడా లేదా అనేది ఇంకొక అంశము. లాస్ట్ మ్యాచ్లో కూడా రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు మేబీ నెక్స్ట్ మ్యాచ్లో అవైలబుల్గా ఉండొచ్చు అని చెప్పేసి. సో ధోని ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఏమన్నా మనం చూడొచ్చా లాస్ట్ మ్యాచ్ వీడ్కోల్ మ్యాచ్ లాగా? అంటే ధోని విషయంలో మనం ఏది కూడా 100% క్లారిటీతో చెప్పే అవకాశం ఉండదు. కానీ మనకి వస్తున్న సమాచారం ఏంటంటే ధోని ఈజ్ నాట్ ట్రావెలింగ్ విత్ ద టీమ్ టు అహ్మదాబాద్ టీంతో పాటు వెళ్ళట్లేదు అని చెప్తున్నారు. సో అక్కడ ఆడే అవకాశాలు చాలా వరకు లేవు. ఎందుకంటే అతను ఆడేటట్టుగా ఉండుంటే చెన్నైలోనే ఆడి ఉండేవాడు. ఎందుకంటే అతను ఫ్యాన్స్కి ప్రామిస్ చేసింది ఏంటంటే నేను చెన్నైలో ఆఖరి మ్యాచ్ ఆడతాను అని చెప్పి. సో ధోని అహ్మదాబాద్ వెళ్ళట్లేదని మనకు వార్తలు వచ్చినాయి కాబట్టి ఐ థింక్ హీ మే నాట్ బి ప్లేయింగ్ దేర్. సో మన నెక్స్ట్ సీజన్ ధోని ఆడతాడు లేదనేది అది మనం ఇప్పుడే చెప్పే అవకాశం లేదు. బట్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ధోని మస్ట్ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ ఐపీఎల్ అని మనం. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే గుజరాత్ సిఎస్కేలో ఏ జట్టు స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉందని చెప్పొచ్చు? గుజరాత్ ఈజ్ ప్రాబ్లీ ది స్ట్రాంగెస్ట్ బౌలింగ్ యూనిట్ ఇన్ ది ఎంటైర్ టోర్నమెంట్. ఇక్కడ రబాడా కానీ, సిరాజ్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ ఇలాంటి బౌలర్స్ ఉన్నారు కాబట్టి దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. చెన్నై బౌలింగ్ విషయానికి వస్తే చెన్నై బౌలింగ్లో అన్షుల్ గాంబోజ్ ఇటీవల కాలంలో ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. నూర్ అహ్మద్ అండ్ అఖిల్ హుస్సేన్ వీళ్ళిద్దరే, ఆ స్పిన్నర్స్ ఇద్దరే మంచి బౌలింగ్ చేస్తున్నారు. స్పెన్సర్ జాన్సన్ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళంతా అంది వచ్చారని అనుకోను. సో ఐ థింక్
వే హెడ్, గుజరాత్ ఈజ్ వే హెడ్ ఇన్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్ ఓవర్ సిఎస్కే అని చెప్పొచ్చు. సో ఫైనల్గా మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే ఏం చెప్పొచ్చారు, ఎడ్జ్ ఎవరికి ఇవ్వచ్చు? గుజరాత్ విల్ స్టార్ట్ యాజ్ రన్ అవే ఫేవరెట్స్, దాంట్లో డౌటే లేదు. కానీ చెన్నై ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ వెళ్ళిపోయారు కాబట్టి మరింత ఫ్రీడమ్తో ఆడే అవకాశం ఉంది. ముఖ్యంగా సంజు శాంసన్ కనుక బాగా ఆడితే ఈ కెన్ విన్ యూ ద మ్యాచ్. సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో డెవల్ బ్రెవిస్ కూడా ఫామ్లోకి వచ్చాడు. అండ్ వాళ్ళకి ఇట్ ఈస్ అ డేంజరస్ సైడ్. ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితులు ఇట్ ఇస్ డేంజరస్ సైడ్. బట్ గుజరాత్ వాళ్ళ ఓవరాల్ స్ట్రెంత్ ఐ థింక్ దే కెన్ విన్ దిస్ మ్యాచ్ అని అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే సిఎస్కే వర్సెస్ జీటీ మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్లో, అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది వేచి చూద్దాం.